గైస్ మీరు చూస్తున్నారు జేకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. నిన్న శివప్రసాద్ గారు క్వశ్చన్ అయితే అడిగారండి. అన్న కొత్తగా చెరువు తవ్వించాలనుకుంటున్నాను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు నేను ఎలా తవ్వించాలి అని అడిగారు. సో అయితే ఆయనకి చెప్దాం అనుకున్నాను. అలా చెప్తే బాగోదని వీడియో రూపంలో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి మీరు. సో ఇది చెరువు అయితే తవ్వుతున్నాం. ఇది చెరువు గట్టు. సో ఇది సరిహద్దు గట్టు. మీరు చూసారు కదా సరిహద్దు గట్టు. అక్కడేముంది పిల్లర్ పోస్తుంది. అంటే సరిహద్దు గట్లు, చెరువు గట్లు, తర్వాత ఏమవుతుందంటే వర్షానికి దానికి దీనికి సరిహద్దు గట్లు రెండు ఒకటే అయిపోతాయి. అప్పుడు ఏంటంటే సరిహద్దులు కాడ గొడవలు రాకుండా ఉండడం కోసం ఇలా పిల్లర్లు అయితే పోసేసుకోండి. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే పిల్లర్లు పోసేసుకోండి. సో అలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో యువతలు చూడండి, యువతల పక్కన పిల్లర్లు ఉన్నాయా. సో ఇలా బారు చెరువు చుట్టూరు అయితే పిల్లర్లు అయితే పోసేసుకోండి సరిహద్దు గట్లు. ఎందుకంటే పక్క చెరువు పిక్క చెరువు. సో యువతలు ఏముంది బోధు ఉంది చూసారా, ఈ బోధు తవ్వాలి మళ్ళీ. ఈ బోధి నా చెరువుకి వస్తుంది పక్కన ఉన్నది. సో ఇప్పుడు ఈ చెరువు కూడా నేను తీసుకుంటున్నది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఒకసారి గట్టు చూడండి. సో ఇవి గట్టు. సో ఏంటంటే చిన్న చెరువు కాబట్టి గట్టు ఇలా కుక్కరింత వేయడం అయితే జరుగుతుంది. పెద్ద గట్టు అనుకోండి, మనకి ట్రాక్టర్లతో వాటితో ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు గట్టు అనుకోండి చెరువు గట్టు. అప్పుడు ట్రాక్టర్ ఎక్కించి మట్టి మీద నుండి బారు తొక్కుకుంటే వెళ్ళాలి. తొక్కుతా ట్రాక్టర్ తిరిగేటట్టు తొక్కించుకోవాలన్నమాట మధ్యలో. అలా తొక్కించుకునే గట్టు కిందకి దిగుద్ది. ఇప్పుడు ఏమవుతుందంటే గట్టు కరిగిపోతాయి. కొత్త గట్లు కరిగిపోకుండా ఉండాలంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. తర్వాత గడ్డి అయి పెట్టుకోవాలి. కుదిరితే మనం ఏం పెట్టుకోవాలి, కుదిరితే ఇవి కొబ్బరి చెట్లు కూడా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ గట్టి వేసుకున్న తర్వాత కింద నుంచి ఒకసారి చూడండి, మీరు ఎదరికి కొంచెం గ్యాప్ వెళ్ళే మట్టి వదులుకోవాలి. ఇక్కడ చూడండి, ఎవరు చూపిస్తున్నాను చూడండి, ఇది ఒక గట్టి. అది ఆ గట్టిగా నుండి కొంచెం బెడ్ వదిలేరు, కొంచెం బెడ్ వదిలి తర్వాత నుంచి గొయ్యలు అవుతుంది సరిపెట్టారు. చూసారా, ఆ బెడ్ దేనికంటే రేపు నీళ్ళు వచ్చిన తర్వాత ఆ బెడ్ కరిగిపోద్ది అనమాట. అక్కడ గ్యాప్ వదిలేరు కదా, ఆ మట్టి మొత్తం కరిగిపోద్ది. అందుకే కరిగిపోకుండా ఉండడం కోసం అలా తవ్వుకోవాలి. తర్వాత లోతు విషయం చెరువుకి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే చెరువు లోతు బాగా ఎక్కువగా హైలో అయితే ఉండడం అయితే జరగాలి. ఓకేనా. సో మనం ఎంత అయితే ఎక్కువైతే పెట్టుకుంటే మనకి అంత ఉపయోగం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చెరువు లోతు చూపిస్తాను రండి ఒకసారి మీకు. మనం వెళ్దాం. సో చెరువు చుట్టూ గట్టి అయితే వేసారు. ఇలా దెబ్బలు కింద తవ్వుకొని చెరువు లోతు కూడా మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ విషయం ఏంటంటే, ఒకటి చెరువు తవ్వించాలనుకున్నప్పుడు ఎవరైనా సరే పర్మిషన్లు తీసుకోండి. పర్మిషన్ లేకుండా మాత్రం మొదలు పెట్టద్దు. ఇవన్నీ పర్మిషన్తో తవ్వుకుంటున్న చెరువులండి. సో విత్ పర్మిషన్ ఉండాలి. సో దానికి సంబంధించి కాస్ట్ డీటెయిల్స్ అవి నేను చెప్పకూడదు, ఎవరికైనా కావాలంటే పర్సనల్గా చెప్తా. ఇది లోతు. సో మనకి లోతు అయితే ఇలా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అర్థమైందా. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జేకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. హాయ్ గాయ్స్. ఎవరో వస్తున్నారు, మళ్ళీ చెరువు తవ్వుతున్న దాని గురించి వీడియో తీసానంటే మళ్ళీ బాగోదు, ఎందుకు ఆపేస్తున్నా. ఇంక తర్వాత వేరే చెప్తా.